8వ వేతన సంఘం ఏర్పాటుకు బదులు వేతన సంఘం వ్యవస్థను కొత్త యంత్రాంగంతో భర్తీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కేంద్రం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు. పే ప్యానెల్ వ్యవస్థను పూర్తిగా ముగించే అవకాశం ఉందని సమాచారం. మోడీ ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సులను జనవరి 2016 నుండి అమలు చేసింది. ప్యానెల్ పదవి కాలం 10 సంవత్సరాలతో డిసెంబర్ 31, 2025 నాటికి ముగుస్తుంది. 7వ పే కమిషన్కు ముందు 4వ, 5వ, 6వ పే కమిషన్లు ఒక్కొక్కటి 10 సంవత్సరాల పదవి కాలంలో కొనసాగాయి. అందుకే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, వారి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏది ఏమైనప్పటికీ పే ప్యానెల్ కాల వ్యవధిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులలో ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ఉద్యోగులు, పెన్షన్దారులకు వేతనాలు, పెన్షన్లను సవరించేందుకు ప్రభుత్వం మునుపటిలా కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేయకుండా వేరొక ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తోంది. ఇటీవల ప్రభుత్వం, ఉద్యోగుల ప్రతినిధుల మధ్య జరిగిన అన్ని సమావేశాల వివరాలు వెల్లడి కాలేదు. దీంతో మరో చాలా మంది ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను సవరించడానికి సాంప్రదాయకంగా దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలో సిఫార్సులను అందించే పే కమిషన్ల స్థానంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని కేంద్రం పరిగణించవచ్చని మునుపటి నివేదికలు సూచించాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర వైఖరి. పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని, ఫలితంగా కాలపరిమితి ప్రశ్న తలెత్తదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తర్వాతేంటి? తదుపరి పే కమిషన్ను ఏర్పాటు చేసే తక్షణ ప్రణాళికలను ప్రభుత్వం తోసిపుచ్చిన తర్వాత తమ డిమాండ్ను నెరవేర్చుకుంటే కొత్త సంవత్సరంలో దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభిస్తామని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత నెలలో ప్రకటించింది. 8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని NCJCM కోరారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పరిశీలనలో లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలో పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సైడ్ జాయింట్ కన్సల్టేషన్ మెషనరీ NCJCM కేంద్ర కేబినెట్ సెక్రటరీకి లేఖ రాసింది. ఈ లేఖలో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. డిసెంబర్ 3 నాటి లేఖలో NCJCM స్టాఫ్ సైడ్ 7వ CPC సిఫార్సులను అమలు చేసి 9 ఏళ్లైంది. తదుపరి వేతనం, పెన్షన్ సవరణ జనవరి 1, 2026 నుండి జరగాల్సి ఉందని పేర్కొంది.